అక్కడ నుంచి రైట్ తీసుకున్నారా? అక్కడే సార్. సూపర్. అక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చారనుకో, నేను మా బావ కనిపిస్తాం సార్ మీకు. వచ్చేయండి సార్. ఓకే, వచ్చేస్తున్నారు బా. రే, నువ్వు తీసుకొచ్చే పెద్ద మనుషులు ఒక్కడైనా టైంకి వచ్చాడారా? వాళ్ళు ఎప్పుడొస్తే మనకేంది బా, రాకుండా హ్యాండ్ ఇస్తే ప్రాబ్లం కానీ. నీకు బాగా తెలివితేటలు ఎక్కువైపోయారు అడ్వెంచర్. థ్యాంక్స్ బా. అవే తగ్గించుకో. ఆయన రావడం లేటైంది అనుకో, ఈ డీల్ నువ్వే చేసుకో. ఎందుకంటే వసన్ కలుస్తాను మాట ఇచ్చా. మాట ఇచ్చావా? ఏ రోజు కలవకుండా ఉన్నారా మీరు? అంటే రోజు కలుస్తాం, కానీ ఈ రోజు కలుస్తాను మాట ఇచ్చా. మాట ఇవ్వకుండా నువ్వు పోయి కలుస్తావురా, నాకు తెలుసు. ఒరే, పోయిన 3 నెలల కానుంచి మన బిజినెస్ మ్యాటర్ల కన్నా నీ పర్సనల్ మ్యాటర్లు ఎక్కువైపోయినారా నీకు? అడిగితే ఎక్కడ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటావేమో ఆగిపోతున్నా. చిచి, అలా ఎందుకంటారా? ఇంకోసారి అలా మాట్లాడేవనుకో, ఇదే వెంచర్లో కప్పెట్టేస్తా అంట. వచ్చేవాడి ముందు ఈ మాటలకు కొనకుండా వెళ్ళిపోతాడు. అడ్వెంచర్ ఏంటి? వీడి పేరు అది. వీడి కోసం వచ్చే వాళ్ళందరూ ఈ వెంచర్ కోసం వస్తూ ఉంటారు. అందుకే ఫైనల్గా అడ్వెంచర్ అయింది. ఈ క్రియేటివిటీలన్నీ సినిమాలో వాడండి, నా మీద కాదు. ఎంత చెప్తున్నారు? ఇక్కడైతే 7 నడుస్తుంది సార్. మీరు ఒక రేట్ చెప్పండి. 2.5. ఏంటి 2.5? ఈ ముక్కదే ఎక్కువ. ఇచ్చేయండి ఇచ్చేయండి ఇచ్చేయండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? అబ్బో, 20 కిలోమీటర్లు. వెళ్ళేటప్పుడు షార్ట్ కట్ చూసుకోండి సార్, మళ్ళీ టైం వేస్ట్. అదేంటి? లేకపోతే ఏంటి సార్, 7 చెప్పినప్పుడు 5 or 6 దగ్గర బేరం ఆడాలి. మరి 2 రేట్ అండి. మాకు తెలుసులేవయ్యా మీ కమిషన్లు. బ్రోకర్ల సంగతి మాకు తెలియదా ఏంటి? సార్, బ్రోకర్ కాదు సార్, మార్కెటింగ్ ఏజెంట్. ఏజెంట్ అన్నంత మాత్రాన హీరో అయిపోతావా? అయినా కమిషన్ల మీద బతికే ప్రతివాడిని బ్రోకర్ అనే అంటారు. పోయినసారి కూడా ఇలాగే ల్యాండ్ చూపిస్తానని చెప్పి ఒక బ్రోకర్ నా కొడుకు తగిలాడు. సరే అని రిజిస్ట్రేషన్కి అడ్వాన్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ రోజు నుంచి ఫోన్ ఎత్తడం మానేశాడు. మిమ్మల్ని నమ్మచ్చా? మీరు అదే బ్యాచా? నెక్స్ట్ టైం మీకు టోపీ పెట్టినట్టు కనిపిస్తే వాడికి వెళ్ళి మా ఫోటో చూపించండి, వాడు చెప్తాడు ఆ బ్యాచా కాదో. రేవా, లేకపోతే ఏంట్రా? సార్, మీలాగే చాలామంది రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకోకుండా డబ్బులు పెట్టి మోసపోయి కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు సార్. అవే మాకు కొత్త ఏం కాదు. అలా అని చెప్పి ఎవడో చేసిన తప్పుని మా లంటల మీద నెట్టకండి సార్, కరెక్ట్ కాదు. సార్, మీకు ఎక్కువ రేటుకి ఏమైనా మాకేం మిగలదు సార్. మాకు ఆల్రెడీ రేట్ ముందే ఫిక్స్ అయి ఉంటుంది. వచ్చిన డబ్బంతా ఆ ఓనర్కి వెళ్ళిపోద్ది. ఆ మిగిలిన 5-10 కోసం మీరు వేసే నిందలు మేము తీసుకోలేం సార్. సరేలే, నువ్వు మంచోడివే, ఓకేనా? లేదు సార్, నేను మీకు సెట్ కాను. నేను హట్ అయ్యాను. పదరా. రే, ఏం చేస్తున్నావురా? ఆడే పిలిస్తే చూడరా. తమ్ముడు, లైట్ తీసుకోండి సార్. మీరు ఇప్పుడే ఎంత అనుమానిస్తున్నారు, రిజిస్ట్రేషన్ ముందు ఇంకెంత అనుమానిస్తారో ఏంటో. సర్లేండి అయ్యా, ఇంకోసారి అనుమానించను, ఓకేనా? నిజంగా తారా బాబు. ఫైనల్గా వచ్చేసి 5500 సార్, అంతకన్నా తగ్గలేం. తమ్ముడు, ఆల్రెడీ ల్యాండ్ లిటిగేషన్లో ఉన్నాను. అంతైతే మన వాళ్ళు కాదు. 4,000 మన బడ్జెట్. తమ్ముళ్ళు అంటాడు అనుకో. సరే అనియా, ఫైనల్గా 4500, అంతకన్నా ₹1 కూడా తగ్గదు. రిజిస్ట్రేషన్ ఖర్చులు మీరే చూసుకోవాలి, ఓకేనా? సరే, 2 రోజుల్లో క్యాష్ అరేంజ్ చేసుకుంటా. నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చేస్తా. అవసరం లేదు, రిజిస్ట్రేషన్ రోజున డబ్బులు నాకు ఇవ్వండి చాలు. వచ్చావురా, టచ్లో ఉండు. సెట్ అయిపోయినట్టుగా. అయిపోయినట్టే బా. బాయ్ సార్. పదరా బండిది. అబ్బో, మొత్తానికి డీల్ సెట్ అయిందనమాట. ఈ 3 నెలల్లో ఇది 2వ డీల్ వసు. అది కూడా నా పేమెంట్ తీసుకోకుండా చేశా. రోజులు చాలా కష్టంగా మారిపోతున్నాయి తెలుసా. ఏం కాదులే, నాలా స్ట్రాంగ్గా ఉండు. మా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యాక నీ లైఫ్ నేను సెట్ చేస్తా. అబ్బా, ఈరోజు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు. ఏంటి మ్యాటర్? అది చెప్పడానికే నీ సోదయ్యే వరకు ఆగా. నాది సోదా? సారీ, ఫ్లోలో నిజాలు బయటకొచ్చేసాయి. మంచి హుషారు మీద ఉన్నావు, మ్యాటర్ చెప్పు. ఈరోజు మార్నింగ్ షార్ప్ 10:30 అవుతుంది. రామ్మూర్తి మంచి మూడ్లో ఉన్నాడు. ఓకే. కామన్ సెన్స్ లేదు, అడ్డగడ్డల పెరుగు, ఫ్రేమింగ్ సరిగ్గా చూసుకోవడం రాదు, అమ్మాయికి సెట్టుకుంటే మాత్రం వచ్చే.
సార్ అమ్మాయిలకి సైడ్ కొట్టేది మీకెలా తెలుసు సార్? అదే ఇంపార్టెంట్ దున్నపోతులో పెరిగే దేనికి పనికిరావు. ఏంటి నాకు వేరే ఏదైనా వర్క్ ఇవ్వండి సార్. ఏంటి అక్కడున్న కూలీలకి వర్క్ ఏమేం చేయాలో వాళ్ళకి తెలుసు సార్. నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. నాకేదైనా వర్క్ నీకేం పని వల్ల నాకు బాగా తెలుసు. ముసుకుని పని చేయి. నేను చెయ్యను సార్. ఎన్ని రోజులు ఏ పని లేకుండా కూర్చోవాలి? నేను 4 years సివిల్ ఇంజనీరింగ్ చేసింది ఇలా కూలీల లెక్కలు రాసుకోవడానికి కాదు. వచ్చే 3 నెలలు అవుతుంది సార్. మీరిచ్చే ట్రావెల్ ఛార్జెస్కైనా న్యాయం చేయాలి కదా. మీరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్. మీ దగ్గర పని నేర్చుకోవాలని ఉంది సార్. ప్లీజ్ సార్. ఆ ఫైల్ ఇవ్వే. సార్ ఫస్ట్ ఫ్లోర్ ప్లానింగ్స్ ఫ్లాష్ ఉన్నాయి. చెక్ చేసి ఈవినింగ్ లోపు ఏం చేయాలో నాకు చెప్పేసి వెళ్ళే. చూస్తావండి, తీసుకో. థ్యాంక్ యూ సార్. నువ్వేంటి ఇక్కడ, వెళ్ళే. సో మొత్తానికి మేడం ధైర్యం వచ్చిందన్నమాట. ధైర్యం ఎప్పటి నుంచో ఉంది, కానీ వాడడానికి ఇంత టైం పట్టింది. పోన్లే, అందరూ వాళ్ళ జీవితాల్లో ఒక మెట్టు పైకి ఎక్కాలనుకుంటారు. నువ్వు ఏకంగా ఒక ఫ్లోరే ఎక్కేసావు. హా ఫనీ. కానీ మెయిన్ పాయింట్ అది కాదు. ప్రమోషన్ కంటే పాయింట్ ఇంకోటి ఉందా? ఉంది. అన్నా, సార్ ఫస్ట్ ఫ్లోర్ చూసుకోమన్నారు. వారంలో వెళ్ళిపోతావు అనుకున్నాను. గట్టిదానివే. సరే పదమ్మా. మన లైఫ్లో మనల్ని అండర్ ఎస్టిమేట్ చేసిన వాళ్ళు మనల్ని మెచ్చుకుంటే వచ్చే కిక్కుంది చూసావా? అది ఏ ప్రమోషన్ ముందు పనికిరాదు. అబ్బో, నిజం అఖిల్. నా లైఫ్లో ఎప్పుడు నన్ను వెంటాడే దరిద్రం ఏంటో తెలుసా? అండర్ ఎస్టిమేషన్. చిన్నప్పుడు 8th ఎన్సీసీలో జాయిన్ అవుదాం అనుకున్నా. నువ్వెండలో కాసేపు నిలబడవమ్మా అని నా పేరు తీసేశారు. 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా. నువ్వు ఫెయిల్ అవుతావే అన్న రిలేటివ్సే ఎక్కువ తెలుసా? మొన్న బీటెక్లో జాయిన్ అయినప్పుడు సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటా అంటే అమ్మ గొడవ. ఆఖరికి నా తమ్ముడు కూడా ఈ సివిల్ జాబ్ ఎందుకక్క, మంచిగా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవచ్చు కదా అని వాడు కూడా సలహాలు ఇస్తున్నాడు. మన లైఫ్లో ఎప్పుడు మనకి ఒకటి సపోర్ట్గా ఉండాలంటారు కదా. నా లైఫ్లో ఆ సపోర్ట్ మా నాన్న. ఆయన కూడా లేకపోతే నేనేమైపోతానో. అలా ఏం కాదు, ఆయన లేకపోయినా నువ్వు చేయగలవు వసు. ఎలా చెప్పగలుగుతున్నావు? ఎందుకంటే నువ్వు స్ట్రాంగ్ కాబట్టి. నువ్వేమవ్వాలనుకున్నా సాధిస్తావని నేను నమ్ముతున్నా కాబట్టి. సరే వెళ్దామా? ఎందుకంటే నువ్వు స్ట్రాంగ్ కాబట్టి. నువ్వేమవ్వాలనుకున్నా సాధిస్తావని నేను నమ్ముతున్నా కాబట్టి. రా, టీ తాగేసి వెళ్దు. ఏంటి ఇప్పుడా? మరి ముహూర్తం పెట్టుకొని వస్తావా? అలా కాదు, సడన్గా ఎందుకని? ఇంట్లో మన విషయం తెలియాలి కదా. ఏ విషయం? అదే మనం ఫ్రెండ్స్ అన్న విషయం. ఓ, తెలియాల్సిందే అంటావా? అంతే, దా. అద్ది వెయ్యి నా కొడుకుని వెయ్యాన్ని. అద్ది వెయ్యి 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 వెయ్యి. దా. అమ్మా అక్కొచ్చింది. ఏమే పొద్దున్న లేట్ అవుతుందని స్నానం చేయకుండా హడావిడిగా వెళ్ళావు. వెళ్ళి స్నానం చేయ ముందు. మా అఖిల్, మనం టెర్రస్ పైకి వెళ్దామా? నన్ను ఇంట్రడ్యూస్ చేయవా? వీడు తమ్ముడు మధు. హాయ్. హలో. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? నా సపోర్ట్ నీకే. ముయ్. జస్ట్ కిడ్డింగ్. మనం వెళ్దాం. మూసుకొని కూర్చో. ఇదే మా ఇల్లు, సారీ అద్దిల్లు. ఎలా ఉంది? బాగుంది, మంచి ఏరియాలో ఉంది. మంచి రేటు పలుకుద్ది. అఖిల్. సారీ. అవును,
నువ్వెప్పుడు మీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు. నువ్వెప్పుడు అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నా కదా, చెప్పు. ఏముంది, నాన్న రైతు బిడ్డ, అమ్మ హౌస్ వైఫ్. మా ఇంట్లో నేను, మా అమ్మ, మా నాన్న, ఓ 4 గేదెలు, 2 గొర్రెలు, ఇంకో 2 కోళ్ళు ఉన్నాయి, అంతే. వెరీ క్యూట్ ఫ్యామిలీ. కాదు, వెరీ నాట్ ఫ్యామిలీ. ఎందుకు? 10th మార్క్స్ తక్కువ వచ్చాయని అమ్మ కొట్టింది. డిగ్రీ ఎగ్జామ్స్ ఎగ్గొట్టాని మా నాన్న కొట్టాడు. ఊర్లో బలాదురు తిరుగుతున్నాని ఇద్దరు కలిసి హైదరాబాద్ తరిమి కొట్టారు. నా లైఫ్ ని కామెడీ అయిపోయింది. నువ్వు చెప్పడం అలా చెప్తున్నావు, నన్నేం చేయమంటావు? నేను ఇంతే వసు. లైఫ్లో దేని సీరియస్గా తీసుకోవాలో దేని కామెడీగా తీసుకోవాలో తెలీదు. అందుకే లైఫ్ని సీరియస్గా తీసుకోకుండా మా నాన్న తిట్లను సీరియస్గా తీసుకొని ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి దూరంగా ఇక్కడికి వచ్చేసా. నువ్వు మీ ఫ్యామిలీని బాగా మిస్ అవుతున్నావా? ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ఉద్యోగం చేసే ప్రతి ఒక్కడు ఫ్యామిలీ మిస్ అవుతాడు. అండ్ అక్కడ ఫ్రెండ్స్. ఇక్కడ అవసరం కోసం చేసే ఫ్రెండ్షిప్ తప్ప నిజమైన ఫ్రెండ్షిప్ ఎవ్వడికి అవసరం లేదు. ఇదిగో ఇక్కడ నాకున్న ఒకే ఒక ఫ్రెండ్. చెప్పరా. బా ఎక్కడ బా, ఇంకా రూమ్కి రాలేదు? ఎక్కడేరా, వసు వాళ్ళ ఇంట్లో. ఏంటి అప్పుడే దుకాణం పెట్టేసావా? నోరు మూసుకుని ఫోన్ పెట్టి బే. సరే, వచ్చేటప్పుడు కర్రీ తీసుకొని రా, రైస్ పెట్టేశాను. సరే బాయ్ బా. ఏమంటున్నాడు మీ ఫ్రెండ్? వాడే అదవా, వాడి గురించి పట్టించుకోకు. అఖిల్, నీకు తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారని ఫీల్ అవ్వకు. నేను నీ ఫ్రెండేగా. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నువ్వేంట్రా ఇంట్లో పనిచేయవుగా? అమ్మ లేదా? అమ్మకి నీరసంగా ఉందని పడుకుంది, అందుకే నన్ను పంపించింది. నా తప్పేం లేదు, నేను వద్దన్న అమ్మాయి పంపింది. తీసుకోండి. ఏమనుకోక అఖిల్, మా అమ్మకి కొంచెం చాదస్తం ఎక్కువ. లేదు లేదు, అమ్మంటే అలానే ఉండాలి. అలా ఉంటేనే అందం. అవును, మా అమ్మ అలా ఉంటేనే బాగుంటుంది, కానీ అప్పుడప్పుడు కొడుతుంది. అదే నాకు నచ్చదు. ఎనీవే, చాలా థ్యాంక్స్ బాబు. తనకెవ్వరూ జాబ్ ఇవ్వట్లేదని రోజు బాధపడుతూ ఉండేది. ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది. అది నీ వల్లే. లేకపోతే ఎక్కడ తను డిప్రెషన్లోకి వెళ్తుందనని నాకు చాలా భయం వేసేది. అయినా తను డిప్రెషన్లోకి వెళ్ళేంత వీక్ కాదులేండి అంకుల్. అయినా మీ సపోర్ట్ ఉందిగా, అదే తనకు చాలా బలం. సరే అంకుల్, నా టైం అయింది, వెళ్ళొస్తాను. ఓకే ఓకే బాబు. డ్రాప్ చేసి వస్తానన్నా. సరే. ఆంటీ టీ చాలా బాగా పెట్టారు. అవునా? అయితే రేపటి నుంచి ఫ్లాస్క్లో తీసుకొస్తా. వద్దులే, నేనేదో ఫార్మాలిటీ చెప్పా, లైట్ తీసుకో. సరే మరి. ఓకే, జాగ్రత్త. రేపు కలుద్దాం.
ఏమైంది నాన్న? మొత్తానికి మంచి ఫ్రెండ్ దొరికాడు. అవును నాన్న, చాలా మంచోడు. అవును, ఆ అబ్బాయిదే క్యాస్ట్? నాన్న ఏంటి నువ్వు కూడా సెట్ అవ్వని డైలాగులు మాట్లాడుకు. పద. సరే పద.